హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. మన తెలంగాణలో హైదరాబాద్ మొత్తానికి ఫ్లవర్స్ని ఎక్స్పోర్ట్ చేసే ఒక బిగ్గెస్ట్ వన్ అండ్ ఓన్లీ ఫ్లవర్ మార్కెట్కి వచ్చేసామండి. అదే మన గుడ్ మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్. హైదరాబాద్లో ఈ మార్కెట్ నుంచి మొత్తం ఫ్లవర్స్ ఎక్స్పోర్ట్ అవుతాయండి. ఫంక్షన్స్కైనా ఫెస్టివల్స్కైనా ఇక్కడికి వచ్చే బై చేస్తారు. ఎందుకంటే బయట మార్కెట్స్తో కంపేర్ చేస్తే రేట్స్ కొంచెం ఈ ఫ్లవర్ మార్కెట్లో దొరకని పువ్వులంటూ ఉండవండి. నాకు తెలిసి చామంతి, బంతి, గులాబీ, మల్లె, మందార, లోటస్, బ్రహ్మకమలం, సంపంగి పువ్వులు, సన్నజాజులు, పారిజాతం పువ్వులు, కలవ పువ్వు, వాటర్ లిల్లీ, దాలియా, కనకాంబరాలు, గన్నేరు పువ్వులు, నందివర్ధనాలు, కృష్ణకమలం, నూరువరహాలు, వాడమల్లి, ఇలా మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఇంకెన్నో ఉన్నాయండి. అక్కడ అసలు ఆ మార్కెట్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వచ్చే స్మెల్కి అక్కడ అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా వస్తుంది ఆ స్మెల్. మనం ఎన్ని పెర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకున్నా సరే అంత బ్యూటిఫుల్గా రాదు. చాలా అంటే చాలా బాగుంటది ఆ స్మెల్. ఎందుకంటే ఫ్లవర్స్ అన్ని ఒకే దగ్గర ఉంటాయి కదా, అంత బాగుంటది. గుడ్ మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ లో పూలు కొని బయట షాప్ వాళ్ళు వేరే లొకేషన్స్ కి కొనుక్కొని తీసుకుని వెళ్తారు. అక్కడ అమ్ముకుంటారు అనమాట వేరే ప్రైసెస్ కి. చిరు వ్యాపారులు, పూల వ్యాపారం చేసేవాళ్ళు, ఇలా చాలా మంది ఈ మార్కెట్ నే జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్నారు. ఫెస్టివల్ టైంలో వస్తే మాత్రం డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. ఏవైనా ఈవెంట్స్ ని, స్టేజ్ ని డెకరేట్ చేయడానికి రెడీమేడ్ డెకరేషన్ కాకుండా ఇక్కడ న్యాచురల్ గా A to Z దొరుకుతాయండి. మాక్సిమం నాకు తెలిసి ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఇక్కడ నుంచే కొనుక్కొని ఫంక్షన్స్ టైంలో మన ఆడ లేడీస్ కి ఫ్లవర్స్ ని పర్చేజ్ చేయడానికి ఇక్కడికే వస్తారు. మన ఆడ లేడీస్ తో వస్తే మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకురండి. ఎందుకంటే తెలిసిందేగా, మన ఆడ లేడీస్ బేరాలు ఆడతారు. వాడు 100 చెప్తే వీళ్ళు 30కి అడుగుతారు. మొత్తానికి ఎలానో ఒకలాగా 50కి సెట్ చేసి పూలను కొనుక్కుంటారు. ఇక్కడ బార్గెనింగ్ అనే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ పువ్వు ఇదే నా లవ్ అని డైలాగ్ చెప్పి లవ్ ని సెట్ చేసుకోవడానికి చాలా మంది లవ్ బర్డ్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. మార్కెట్ ప్రెసెంట్ అయితే ఇంత ఫ్రీగా ఉంది, కానీ ఏదైనా ఫెస్టివల్ టైంలో వస్తే మాత్రం కనీసం నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రద్దీగా ఉంటుంది. ఈ మార్కెట్ మిడ్ నైట్ అరౌండ్ 1 నుంచి స్టార్ట్ అవుతుందంట. 1 నుంచి అంటే అప్పుడే లోడ్స్ వస్తాయి. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి వస్తాయంట లోడ్స్. ఆ టైంకి మనం వస్తే ఫుల్ అండ్ ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతాయి. నేను వెళ్ళేటప్పటికి చామంతిలో అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. అసలు ఎల్లో, వైట్, రెడ్, ఇంకా బంతిపూల్లో 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ఎల్లో అండ్ రెడ్. రోజెస్ అయితే నేను ఎప్పుడు అన్ని కలర్స్ చూడలేదు, అన్ని కలర్స్ ఉన్నాయి అక్కడ. రేట్స్ విషయంకి వచ్చేసరికి చామంతి 60 kg అండ్ బంతిపూలు 50 kg. రోజెస్ రేట్ కరెక్ట్ గా గుర్తులేదు, మిక్స్డ్ రోజెస్ ఉన్నాయి. చెప్పాను కదా ఆల్రెడీ, మనకు తెలిసిన ఫ్లవర్స్ కొన్ని అయితే తెలియనివి ఇంకెన్నో ఉన్నాయి. నిజంగా ఆ స్మెల్ కైతే నాకు అసలు అక్కడ నుంచి రావాలని కూడా అనిపించలేదు, అంత మంచిగా వస్తుంది. ఇంకా మార్కెట్ లో పూలదండలు ఉన్నాయి, అరిటాకులు ఉన్నాయి, తమలపాకులు ఉన్నాయి, చాలా రకాల బుకేస్ ఉన్నాయి. ఎవరికైనా మీరు ప్రపోజ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మంచి నచ్చిన కలర్ బుకేని తీసుకెళ్ళండి. నచ్చిన ఫ్లవర్ ని తీసుకొని పోయి ప్రపోజ్ చేయండి, డెఫినెట్గా మీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తారు. అంత లేదండి, మీ పైన వాళ్ళకి లవ్ ఉంటే వాళ్ళు ఎక్కడ మీరు బొకే ఇచ్చినా, ఫ్లవర్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తారు. ఇంకో విషయం మీకు చెప్పాలి, రోజు ఫిక్స్డ్ రేట్ అంటే ఏమి ఉండవండి. పువ్వులు రోజుకో రేట్ ఉంటాయి. సో మీకు రీజనబుల్ రేట్స్ లో బల్క్ గా పువ్వులు కావాలంటే మెహదీపట్నం నుంచి 300 బస్సు ఎక్కితే కింగ్ ప్యాలెస్ దగ్గర దిగి అక్కడ ఫ్లవర్ మార్కెట్ అని అడిగితే ఆటోలు ఉంటాయి. సో మీరు నడుచుకొని కూడా రావచ్చు, అది మీ ఓపిక. ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ తీసుకెళ్ళండి.